నమస్తే ఫుడీస్, వెల్కమ్ టు ఎసెన్స్ ఆఫ్ టేస్ట్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర మీల్ మేకర్ కర్రీ. ఇది అన్నం రోటీ రెండింటికి చాలా రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మీల్ మేకర్ తీసుకుని అందులో వేడి నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 2 టీ స్పూన్లు ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, 1/3 టీ స్పూన్ మెంతులు తీసుకుని సువాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేయాలి. తర్వాత అందులో 4 ఎండుమిరపకాయలు వేసి కాసేపు వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి 4 పచ్చిమిర్చీలు వేసి ఒక బంచ్ నిండా గోంగూర వేసి మూత పెట్టి మెత్తగా మగ్గనివ్వాలి. ఇప్పుడు రోస్ట్ చేసిన మసాలాలు చల్లారిన తర్వాత వాటిలో 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో మగ్గించిన గోంగూరను కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన మీల్ మేకర్ను బాగా పిండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి 2 టీ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చులు, 1 ఇంచ్ అల్లం, 2 వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్ జీలకర్ర కలిపి దంచి ఆ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు ఒక టమాటా ముక్కలు వేసి కలిపి అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి టమాటాలు మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. టమాటాలు బాగా మెత్తగా అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసి 2 నిమిషాలు వేయించాలి. తర్వాత పిండి పెట్టుకున్న మీల్ మేకర్ను వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిలో 1 టీ స్పూన్ వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత మిగిలిన మసాలా పొడి కూడా వేసి మరో 2 నిమిషాలు వేయించాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన గోంగూర మీల్ మేకర్ కర్రీ రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్, షేర్ చేసి ఎసెన్స్ ఆఫ్ టేస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.